ఆత్మీయ జీవితాన్ని ఆరంభించిన నీవైనా నేనైనా నీ భక్తి జీవితము ఆరంభములో ఎలా ఉంది, ఈ రోజు ఇక్కడ కూర్చున్నప్పుడు నీ స్థితి ఎలా ఉంది? ఆరంభములో ఈ మందిరములో ఆరంభములో బాప్తిజం తీసుకున్నప్పుడు అమ్మా మీ అందరికి ఎక్కువ ప్రార్థన చేసిన అలవాటు ఉందా? నిజం చెప్పండి, ఉందా? ఇప్పుడు కూడా చేస్తున్నారా? నిజం చెప్పండి. ప్రతిరోజు క్రమము తప్పకుండా ఆరంభములో ఉన్న అలవాటుని ఈ రోజు కూడా ఏకుంజను ప్రార్థన చేసుకుంటున్నారు అనుకో, మీ ఆత్మీయ స్థితిలో మీరు బలంగానే ఉన్నట్టే దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులట పడిపోయారట. ఎక్కడ పడిపోయారు? ప్రార్థన చేసుకునే అనుభవంలో పడిపోయారు. అమ్మగారు 8 గంటలకు ప్రార్థన అంటే 8:30కు వచ్చేటట్టుగా పడిపోయారు. ఎందుకు ఇంత దూరం శ్రమపడి, మంగళవారం అనో ఆదివారం అనో ఇంత దూరం శ్రమపడి ఆయన కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చినా మీరు ఎక్కడ పడిపోతున్నారు తెలుసా? కరెక్ట్గా 8 అంటే పడిపోతున్నారు, విషయంలో పడిపోతున్నారు తెలుసా? ఆత్మీయ విషయంలో పడిపోయారు. ప్రార్థన ఉంది, అనుభవం ఉంది. ఆ ఉపవాసం ఉండే అనుభవం పెట్టిపోయిందో. ఒకప్పుడు మంగళవారం కూడా 600 మంది పోతున్నారు. నువ్వు ఎక్కడ నీ ఆత్మీయ జీవితం బహుబలంగా ఉంది, కానీ ఈ రోజు చూస్తే నీ పడిపోయిన స్థితిలో ఉంది. ఎక్కడ పడిపోయావు? నువ్వు ఎక్కడ పడిపోయావు అది నీకు మాత్రమే తెలుసు. అమెజాన్ అడవులు అనేవి ఒక అడవులు. అడవుల్లో ఒక పెద్ద వృక్షము, ఎంతంటే విసంగన్న పాలనంత వృక్షం, కొన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి, అంటే 100 సంవత్సరాలు పెంచారంట. చెట్టు ఎంత ఉంటుంది ఆలోచించండి. అంత పెద్ద చెట్టు ఒక్క జరిగిందో తెలియదు, కానీ ఫెల్ల 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 ఇరిగి పడిపోయింది. ఈ 100 సంవత్సరాల్లో చరిత్ర కలిగినటువంటి ఈ చెట్టు ఎందుకు పడిపోయింది అని చెప్పేసి చరిత్రకారులు పరిశోధించారంట. నా వైపు చూస్తున్నారా? హల్లెలూయ, హల్లెలూయ తమ్ముడు, హల్లెలూయ. ఎందుకు పడిపోయిందని చరిత్రకారులు పరిశోధించి చూస్తే ఆ చెట్టు కంట కింద మొదట్లో చెదులు పట్టిందంట. ఈ చెదులు ఆ చెట్టుని తింటూ 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 పడేసిందంట. ఈ రోజున ఒక చిన్న చెదులే అంత చెట్టును పడేసిందే. ఈ రోజు నీలో దాగి ఉన్న ఆ చిన్న బలహీనతే, సెల్ ఫోన్ అనే బలహీనత కావచ్చు, లోకం అనే బలహీనత కావచ్చు, ఏ బలహీనతల్లో ఉన్నావో ఈ రోజు ఈ చిన్నదే కదా అని కనుక నువ్వు విడిచిపెట్టినట్లయితే ఈ రోజు నువ్వు పడిపోతున్నావు. అయితే పడటం సహజమే తమ్ముడు, అమ్మా అన్న, పడిపోవడం సహజమే ఆత్మీయ జీవితంలో. ఒకరోజు ప్రార్థన చేసుకుంటాం, ఒకరోజు చేసుకోలేకపోతాం, ఒకరోజు ఆరాధనకు వస్తాం, ఒకరోజు రాలేకపోతాం. పడటం సహజమే, కానీ పడిన వాడు తిరిగి లెగవరా అంటున్నాడు నా ప్రశ్న. ఈరోజు నువ్వు పడిపోయావేమో, దేవుడి ఆత్మీయ జీవితంలో పడిపోయావేమో. పడిపోయిన నీవు ఈరోజు మరలా లెగవాలి. ఏ విషయంలో లెగవాలి? నువ్వు ఏ స్థితిలో అయిపోయావో అసలు మరలా లెగిసి మరలా దేవుని సన్నిధిలో ప్రభువా ఈ రోజు ప్రార్థన చేయలేకపోయినావు, రేపు ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఈ రోజు మందిరానికి రాలేకపోతే వారం మందిరానికి రావాలి. ఈ రోజు నీ బిడ్డల కోసం ఉపవాసం ఉండే ప్రార్థన చేసే అనుభవాన్ని కోల్పోయావు. మరలా నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవాన్ని మరలా పొందుకోవాలన్నమాట. తిరిగి లెగవటం అంటే అది. పడిపోయానయ్యా, ఒకప్పుడు నా స్థితి బాగుండేదయ్యా. నేను ఈ మధ్య కాలంలో, ఈ మధ్య కాదు, 1 సంవత్సరం క్రితం ఒక దైవజనుడితో కలిసి ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళినప్పుడు, అక్కడ ఎప్పుడు మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యవనపెట్టలో నా వైపు చూడాలి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మందిరములో పరిచర్య చేస్తూ ఉంటాడు. అలాగనే సేవకులు వచ్చిన వాళ్ళకి పరిచర్య చేస్తూ కనపడతాడు ఒక యవనస్తుడు. ఆ రోజు నాతో పాటు ఉన్నటువంటి దైవజనులు, అమ్మా నీ కుమారుడు ఎక్కడ, నీ కుమారుడు కనపడతలేదే అంది. ఆ తల్లి తండ్రి బాధతో దుఃఖంతో చెప్తున్న మాట ఏందో తెలుసా? అయ్యా ఏమైందో తెలియదు, కానీ ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవాడు నా కొడుకు, ప్రతి ఆదివారం మందిరంలో పరిచయం చేసేవాడు. ఏం జరిగిందో తెలియదు, కానీ కొన్ని దినాల నుంచి మందిరానికి రావటం లేదు ఎందుకు అంటే సమాధానమే చెప్పటం లేదయ్యా. ఒకసారి నీకు అవకాశం ఉంటే మా ఇంటికి వచ్చిపోయా అని అడిగాడు. ప్రార్థన అంతా అయిపోయి ఆ తర్వాత రోజున ఆ దైవజనుడు నేను కలిసి ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఆ రూమ్లో ఒంటరిగా పనుకొని ఉన్నాడు యవన బిడ్డ. ఆ బిడ్డ చదువుతుంది ఏందో తెలుసా? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఏమైంది బాబు, నువ్వు పరిచయం చేసే అనుభవం ఎందుకు కోల్పోయావు? మందిరానికి వచ్చేవాడివి, సేవకులకు పరిచయం చేసేవాడివి, ఏమైపోయిందయ్యా నీ బ్రతుకు అని ఆ దైవజనుడు అడుగుతూ ఉంటుంటే ఆ బిడ్డ అంటున్నాడు, యవన బిడ్డ, అన్న ఒకప్పుడు నా ఆత్మీయ స్థితి బాగానే ఉందన్న, దేవుని మందిరంలో పరిచయం చేసేవాడిని అన్న,
కానీ ఒక రోజున బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు అందరం కలిసి చదువుకుంటున్న సమయంలో సెల్ ఫోన్ ఒకటి తీసి మా స్నేహితులందరూ కలిసి నాకు చూడరాని దృశ్యాలు చూపించాడన్నా, అశ్లీలమైన చిత్రాలు చూపించాడన్నా. ఆ రోజు చూడకనే చూశానన్న, వాళ్ళు చూపించారు కదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇంట్లో మా అమ్మ మా నాన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళినప్పుడు నన్ను పాపము ప్రేరేపిస్తుందన్న, సెల్ ఫోన్ ఓపెన్ చేయి, చూడరానివి చూడు చూడు అని చెప్పేసి నా ఆత్మీయ జీవితంలో కోల్పోయి ఆ చిత్రాలను చూడటానికి అలవాటు పడ్డానన్న. ఆ రోజు నుంచి నేను మరలా మందిరంలో గడుగు పెట్టిన, ఏదైతే పాపం చేశానో మందిరంలో ఏ పవిత్రత కలిగిన స్త్రీని చూసినా అదే ఆలోచన నా హృదయంలో ఉంటుందన్న. ఆ పాపముల నుంచి నేను బయటికి రాలేకపోతున్నానన్న, నా కోసం ప్రార్థన చేయవా? నేను మరలా తిరిగి లగవాలనుకుంటున్నానన్న. ఆ పరిస్థితి అంతా అయిపోయిందన్న అని ఆ యవన బిడ్డ కన్నీరు మున్నీరు అయిపోయి ఏడుస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఏ పాపంలో పడిపోయావా? సంసోను కూడా 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో తిమ్నాతు దగ్గరికి వెళ్ళి చూశాడు. చూడకూడదు అనుకున్నాడు, చూశాడు, జస్ట్ చూశాడు అంతే. 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి గాజా దగ్గరికి వెళ్ళి ఆమెతో చేరను అని రాయబడి ఉంది. అదే 16వ అధ్యాయము షోరేగుల దగ్గరికి వెళ్ళి పాపము చేసి ఏం చనిపోయాడంటే చివరకు శత్రువుల చేతులు చిక్కబడి చనిపోయాడు. తల్లి, నువ్వు ఏ పాపములో ఉన్నావో యవనస్తుడా, నువ్వు ఏ బలహీనతల్లో ఉన్నావో ఓ యవన బిడ్డ, నువ్వు ఏ బలహీనతల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ రోజు నువ్వు నీవు పడి ఉన్నట్టే ఉండాలని కాదు, కానీ తిరిగి లగవాలని నా ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎంతమందికి లగవాలని ఉంది తమ్ముడు? ఎంతమందికి లగవాలన్నా? అమ్మా, ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీకు తెలుసు, అది నీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ప్రార్థన చేసే అనుభవం కోల్పోయినా నీకే తెలుసు, ఒకవేళ ఉపవాసం ఉండే అనుభవం కోల్పోయినా నీకే తెలుసు, ఒకవేళ నీ కళ్ళు పాపకుని ప్రేరేపించే చూపులు చూస్తున్నా అది నీకే తెలుసు. అది నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ రోజు పడిపోయిన నీవు మరలా తిరిగి లేవాలనుకుంటున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనములో ఒక మనుషుడు, చదువన్నమాట 10వ అధ్యాయము ఇట్లా, నేను ఒక మనిషి యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతులు చిక్కెను, అతని బట్టలు దోచుకొని అతని కొనలో విడిచిపోయేరి అని రాయబడింది. అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నాడు మనుషుడు? యెరూషలేములో నుండి యెరికో వైపు వెళ్తూ ఉన్నాడంట. నీవు యెరికో వైపు వెళ్ళినట్లుగా నువ్వు పడిపోయినట్లుగా వాడుకొని యెరికో అనుభవాల్లోకి వెళ్ళిపోయాడట. దొంగల చేతిలో చిక్కాడట. చిక్కిన వ్యక్తిని ఏం చేశారు? దొంగలు కొట్టి ప్రాణంతో పడేశారట. ఈరోజు ఒకసారి ఆలోచించి చూడు, నీ కుటుంబంలో కూడా నీ బిడ్డల పరిస్థితో, నీ పరిస్థితో, నీ భర్త పరిస్థితో, నీ బంధువుల పరిస్థితో, అయ్యో మమ్మల్ని ఎవరు రక్షించే వాళ్ళు లేరే, మా ఈ పాపములో నుంచి, బలహీనతలో నుంచి, ఈ శాపములో నుంచి, ఈ అనారోగ్యములో నుంచి, ఇదిగో మేము పడిపోయిన ఈ స్థితిలో నుంచి, ఈ అప్పులో నుంచి మమ్మల్ని ఎవరు విడిపించలేరే, నిస్సహాయతలు ఉన్నావేమో. ఆ ప్రాణంతో కొట్టబడి దొంగల చేతులు చిక్కినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఆ మార్గంలో ఉండగా ఒక యాజకుడు వెళ్ళాడట. యాజకుడు వెళ్ళాడు, ఆ పడి ఉన్న మనిషిని చూశాడు, చూసి మరలా వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు కూడా పడిపోయి ఉంటావు. పాపంలో పడిన వ్యక్తి దగ్గరికి వచ్చామా, నువ్వు పాపంలో పడిపోయావు కదా, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసేదానివి కదా, ఇప్పుడు మరలా రామ్మ మందిరానికి, కానీ నిన్ను ఎవరో పలకరించలేదమ్మా. అనారోగ్యంలో పడిపోయి ఉన్నావు, తల్లి నువ్వు బాగుపడతావు, నీకోసం నేను ప్రార్థన చేస్తానని నిన్ను ఎవరో పలకరించలేదేమో. ఒకవేళ ఎవరు పెట్టలైతే లోకములో పడిపోయారేమో, లోక సంబంధమైన ఆలోచనలో పడిపోయారేమో, లోకములో ఉన్నటువంటి లోకానికి పడిపోయి మరలా రావాలనుకుంటున్నారు, కానీ రాలేకుండా ఆ పాపం అడ్డుగా ఉందేమో. అయితే మనుషులు చూసి వెళ్ళినట్లుగానే ఆ యాజకుడు చూసి వెళ్ళాడండి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనుషులు సహాయం చేయొచ్చుగా, నీకు చేయకుండానే పక్కగా వెళ్ళిపోతారు. యాజకుడు వెళ్ళినట్లుగా ఒకవేళ నీ జీవితంలో మనుషులు వెళ్ళిపోయారేమో. అదే మార్గంలో ఉండగా ఆ ప్రాణంతో కొట్టబడిన ఆ యాజకుడు వెళ్ళిపోయిన తర్వాత మరొక వ్యక్తి వచ్చాడమ్మా, లేవీయుడు వచ్చినట్ట. ఎవరో ఒక లేవీయుడు కూడా వెళ్ళాడట, అదే మార్గంగా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. నా జీవితంలో కూడా ఒక రోజున మీటింగ్స్ జరిగిన తర్వాత, 3 రోజులు సభలు జరిగిన తర్వాత దైవజనుడిని బస్సు ఎక్కించి వద్దాం చిలకలూరుపేట నుంచి వస్తూ ఉన్న సమయంలో ఊహించని రీతిలో నేను ఇంకొకరు
యవన బిడ్డ ఇద్దరం కలిసి బండి మీద వస్తూ ఉండగా బండి ఏమైందో తెలియదు, కానీ ఆ బండి అంటే నిద్రావస్థలో ఉన్నాను, 3-4 రోజులు నిద్ర లేదు. ఆ నిద్ర ఒత్తులో ఉన్నటువంటి నా బండి స్కిట్ అయిపడ్డా. దేవునికి స్తోత్రం. పడిన తర్వాత నా వెనుకున్నటువంటి బ్రదర్ని లేపడానికి నేను, నాకు బ్లడ్ కారుతా ఉంది, నన్ను లేపడానికి ఆయన, ఇద్దరు ఒకరినొకరు లేపుకుంటూ ఉన్న సమయంలో 2 వ్యక్తులు మా మధ్య గుండగా వచ్చారు. బండి ఆపారు. చూసి నేను అనుకున్నాను వాళ్ళని మమ్మల్ని లేపి పరామర్శిస్తారేమో అనుకున్నా. లేపకుండా చూసి అలాగనే ఉండి పడింది పడిరారులే, సరిపోయింది లేకుండా అనుకుని వెళ్ళిపోయారు. అంటే తాగి పడిపోయామేమో అనుకోండి, పడింది చాలే లెగ్స్ వెళ్ళండి అని అన్నారు. ఆ వ్యక్తులు వెళ్ళినట్లుగానే ఈ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి 2 వ్యక్తులు చూసుకుంటూ వెళ్ళారు, కానీ ఎవరు పట్టించుకోలేదండో.